వెల్కమ్ టు డీకే వ్లాగ్స్. ఈరోజు తిరుపతి జిల్లా పరిధిలోని తుమ్మూరు గ్రామంలో ఉన్న 1000 ఏళ్ల చరిత్ర కలిగిన శివ విష్ణు దేవాలయం గురించి తెలుసుకుందాం రండి. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడ లేని విధంగా శివుడు మహావిష్ణువు ఒకే గుడి ప్రాంగణంలో ఉండడం ఇక్కడున్న ప్రత్యేకత. ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకోవడం వల్ల నూతన నిర్మాణం అయితే చేపడుతున్నారు. శివాలయానికి బాలాయం చేయడం వల్ల శివాలయంకి అయితే అనుమతి లేదు. మహావిష్ణువు ఆలయంకైతే మనం దర్శనం చేసుకోవచ్చు. పూర్వం సప్త చిరంజీవుల్లో ఒకనైన మార్కండేయ మహర్షి ప్రతిరోజు విధిగా బ్రాహ్మణ పూజ చేస్తుండెను. ఒకనాడు బ్రాహ్మణుడు ఎవరు దొరకక శూద్ర బాలుడికి పూజ చేశారు. వీరిని చూసి తుమ్మూరు నారదులు ఎగతాళిగా నవ్వాడు. కోపగించిన ఆ బాలుడు, మీరిరువురు భూలోకములో మానవులుగా జన్మెత్తారు అని శపించెను. మానవ జన్మెత్తిన తుమ్మూరు నారదులు అరుణా నదీ తీరంలో తపస్సు చేసి శివుడిని ప్రతిష్ఠించారు. తుమ్మూరుని పేరు మీదుగా ఇక్కడున్న విభూతిలింగానికి తుంబీశ్వర స్వామి అనే పేరు వచ్చింది. శ్రీదేవి భూదేవి సమేతైన శ్రీ వరదరాజస్వామి. ఇది ఈ దేవాలయానికి సంబంధించిన స్థల పురాణము. ఈ దేవాలయానికి సంబంధించి ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దాని గురించి మనం మహేంద్ర శర్మ గారిని అయితే అడిగి. ఓం నమః శివాయ. నా పేరు కేశవ మహేంద్ర శర్మ. ఇది తుమ్మూరు గ్రామంలో ఉండు శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ తుంబీశ్వర స్వామి దేవాలయము మరియు శ్రీదేవి భూదేవి సమేత వరదనారాయణ మరియు తుమ్మూరు నారద దేవాలయము. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమంటే శివకేశవులు ఇద్దరు ఎదురుగా ఉంటారు. శివుడు వచ్చి తూర్పుముఖంగా ఉన్నారు, విష్ణు వచ్చి పడమరముఖంగా ఉన్నారు. ఇక్కడ సమావేశ సన్నివేశం. ఈ దేవాలయం ఏమి స్థల పురాణం అంటే, ఆంజనేయ స్వామికి తుమ్మూరుడు అనే దేవగాయకుడు ఆంజనేయ స్వామికి అశ్వముఖంతో తపస్సుకు భంగం చేస్తారు. ఆ తపస్సు భంగమైనప్పుడు ఆంజనేయ స్వామి తుమ్మూరుడిని ఆ అశ్వముఖంతోనే ఉండిపో అని శపిస్తాడు. ఆయన తుమ్మూరుడు పశ్చాత్తాపం చెంది, స్వామి నాది అపరాధము, నన్ను మన్నించండి, నాకు శాప విమోచనం కలిగించండి అన్నప్పుడు ఆయన ఆంజనేయ స్వామి ఇలా మీ త్రిమూర్తుల దగ్గరికి పోయి ఎవరు శాప విమోచనం చెప్తారని చెప్పి పంపిస్తారు. అప్పుడు బ్రహ్మ దగ్గరికి పోయినప్పుడు బ్రహ్మ విష్ణు దగ్గరికి పోమంటారు. విష్ణు వచ్చి శివుడి దగ్గరికి పోనైనా అనేసి అని చెప్తారు. శివుడు ఏం చెప్తారంటే, మీరు భూలోకంలో పోయేసి మీకు ఎక్కడ శాప విమోచన జరుగుతుందో అక్కడ నాది స్వయంభులింగం దొరుకుతుంది, అక్కడ దేవాలయం నిర్మాణం చెయ్యి అని చెప్పి ఆయన శివుడు చెప్తాడు. అప్పుడు ఈ భూమి మీదకి వచ్చి దండకారణ్యంలోను కాశీలోను గయలోను అక్కడక్కడ కూర్చొని తపస్సు చేసి లాస్ట్గా తిరుమల కొండల మీద వచ్చి తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేసిన చోటే ఇప్పుడు తుమ్మూర తీర్థం అని ఒక ప్రసిద్ధి చెందింది. అక్కడ తపస్సు చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి, దీనికి తూర్పు ముఖంగా పోయినా ఉంటే అరుణా నదిని ఒక నది వస్తుంది, ఆ నది ఒడ్డున నీకు శాప విమోచన జరుగుతుందని అరుణా నదిలో తపస్సు చేయమని వెంకటేశ్వర స్వామి చెప్తారు. ఆ వెంకటేశ్వర స్వామి చెప్పిన ప్రకారంగా ఈ అరుణా నదిలో వచ్చి కూర్చొని తపస్సు చేసినప్పుడు ఆయనకి శాప విమోచనం అయ్యి మళ్ళీ మామూలు ముఖం వస్తుంది. అప్పుడు ఇక్కడ భస్మలింగం ఆయనకి లభిస్తుంది ఈ అరుణా నదిలో. ఆ భస్మలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు తుమ్మూరుడు. ఆ తుమ్మూరుడు ప్రతిష్ఠ చేసినాడు కాబట్టి ఇది తుంబీశ్వర స్వామి అని పేరు వచ్చింది. అది కాకుండా తుమ్మూరుడు అనే గాయకుడు డైలీ విష్ణు పూజ చేసి తులసి తీర్థం తాగనిదే ఆయన ఏది ప్రసాదం తీసుకోడు. అలాంటప్పుడు విష్ణువుని ప్రార్థన చేసినప్పుడు విష్ణు వచ్చి అక్కడ ప్రత్యక్షమవుతారు. శ్రీదేవి భూదేవి సమేత వరదనారాయణ స్వామిగా ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైనప్పుడు ఆయనకి గుర్తుగా అక్కడ దేవాలయం నిర్మాణం చేశారు. ఇది తొండమాన్ చక్రవర్తి కట్టించిన గుడి. ఇది సుమారు 5000 సంవత్సరాల నాటి గుడి. ఈ గుడి చారిత్రత ప్రసిద్ధి ఏమంటే స్వామి భస్మలింగం. ఈ భస్మలింగం అనే దానికి ఏమంటే, పూర్వము ఏ పితృదోషాలు ఉన్నా కానీ ఎటువంటి దోషాలు ఉన్నా కానీ ఈ భస్మలింగానికి అభిషేకం చేసినామంటే ఇదంతా భస్మం అయిపోతుందని ఒక ప్రసిద్ధి. అది కాకుండా ఇక్కడ వచ్చి స్వామి శివకేశవులు ఇద్దరుగా ఉండే దేవాలయంలో మనం దీక్షగా 48 రోజులు ప్రదక్షిణాలు ఇద్దరికి కలిపి చేశామంటే మన వంశంలో కానీ మనకు కానీ ఎటువంటి దోషాలున్నా
అన్ని దోషాలు పోయి అన్ని మంచి జరుగుతాయని పెద్దలు చెప్తారు. ఇక్కడ చాలా విశేషమైన దేవాలయము. ఇక్కడ మనం గిరి ప్రదక్షిణం అనే ఒక ఉత్సవం జరుగుతుంది. మనం పండుగల్లో భోగి పండుగ, సంక్రాంతి, కనుమైనాక ముక్కనుమ అనేది గిరి ప్రదక్షిణం చేస్తారు. ఇక్కడ తుంబీశ్వర స్వామి, పాలమూరు నుంచి వచ్చే పాలీశ్వర స్వామి, నారాయణ నుంచి పరాశరేశ్వర స్వామి, సముదాయం నుంచి అగస్తీశ్వర స్వామి, ఈ 4 దేవుళ్ళు ఇక్కడ అరుణానదిలో సంధింపులు తీసుకొని నగిరికి కొండ చుట్టూ మండపానికి పోయి అక్కడ సంధింపులు చేసుకొని గిరి ప్రదక్షిణం చేసే అలవాటు ఉంది. ఇది చాలా విశేషమైంది. ఇక్కడ శివరాత్రి, గిరి ప్రదక్షిణం, ఆరుద్ర దర్శనం చాలా విశేషంగా జరుగుతాయి. కార్తీక సోమవారాలు బాగా జరుగుతాయి.